ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దారుణం జరిగింది. హైటెక్ ఆసుపత్రి వైద్యులు ఒకరి డెడ్ బాడీని మరొకరికి అప్పచెప్పడంతో భర్తే అనుకొని తట్టుకోలేక ఓ యువతి సూసైడ్ చేసుకుంది. 2 మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. వైద్యుల పొరపాటుకు నిండు ప్రాణం బలైందని ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్కు చెందిన దిలీప్ అనే వ్యక్తి ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. దిలీప్ ముగ్గురు జ్యోతిరంజన్, శ్రీతం, సింహాచలంతో కలిసి ఇటీవల అదే సిటీలోని హైటెక్ హాస్పిటల్లో ఏసీ రిపేర్కి వెళ్లారు. రిపేర్ చేస్తున్న క్రమంలో ఏసీలో పేలుడు సంభవించడంతో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ అందిస్తూ ఉండగా ఆ 4గురిలో ఒకరు ఇటీవల చనిపోయారు. ఆసుపత్రి వర్గాలు మృతుడిని దిలీప్ అనుకుని ఆ డెడ్ బాడీని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. తీవ్ర గాయాలతో గుర్తించడం కష్టంగా ఉండడం వల్ల మృతదేహం దిలీప్దేనని అనుకున్న అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు దిలీప్ భార్య సోనా భర్త మృతిని తట్టుకోలేక ఉరివేసుకుని చనిపోయింది. దీంతో దిలీప్ను దహనం చేసిన చోటే సోనా మృతదేహానికి కూడా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదంతా జరిగాక చనిపోయింది దిలీప్ కాదని వేరొకరి మృతదేహాన్ని అప్పగించామని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. చనిపోయింది జ్యోతిరంజన్ అని, ఆ డెడ్ బాడీని దిలీప్గా పొరబడ్డామని చెప్పడంతో జ్యోతిరంజన్ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. అంత్యక్రియలు చేయకుండా చేశారని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అటు దిలీప్ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్ద బైఠాయించారు. ఆసుపత్రి వర్గాల నిర్వాహకంతో కోడలు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతదేహం మార్పులో మా తప్పు లేదని ఆసుపత్రి వైద్యులు వాదిస్తున్నారు. మృతదేహం గుర్తింపులో వారి కుటుంబ సభ్యులే పొరబడ్డారని దాటవేసే సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవలి కాలంలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఎక్కువగా ప్రాణాలు పోతున్నాయి. వృత్తిలో నిర్లక్ష్యం వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.